పులివెందుల నియోజకవర్గంలో వారి రాజకీయ సామ్రాజ్యం మొదలైందే హత్యలతో, గృహ దహనాలతో, మనుషులందరినీ పూర్తిగా సంహరించడం అంత అవసరం లేదనుకుంటే కాళ్ళు చేతులు విరిచి అవతల పారవేయడం, పదే పదే నా తండ్రిని చంపినటువంటి వారిని వదిలేశామని రాజశేఖర రెడ్డి చెప్పడము, నా తాతను చంపిన వాళ్ళను వదిలేశానని జగన్ చెప్పడము, వారి విశ్వరూపం ఏమిటి? వారు పులివెందుల నియోజకవర్గంలోనే కాకుండా కడప జిల్లాలో యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో వారు చేసినటువంటి క్రూర కృత్యాలు ఏమిటి? ఒక్కసారి గతమంతా నెమరు వేసుకుంటే మనస్సంతా బాధతో విలవిల్లాడుతుంది. మరి 1996లో వారికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట మాదిరి, దేవాలయం ముందు ఉండే ఒక ధ్వజస్తంభం మాదిరి నిలబడ్డాను. వారిని ఓటమి అంచుల వరకు తీసుకుపోయాము. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నా పైన 1996 ఆగస్టు నెల రాయారెడ్డి స్వయంగా దగ్గరుండి కిరాయి అంతకుల చేత నన్ను విచక్షణ రహితంగా నా శరీరమంతా ముక్కలు ముక్కలు అయ్యే విధంగా నరకడం జరిగింది. ఆ రోజు ఏఎస్పీ సునీల్ కుమార్ గారి గన్మెన్లో నన్ను అటెంప్ట్ చేస్తున్నటువంటి దారిలో వచ్చి ఆ కిరాయి అంతకులను రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ రోజు రాజారెడ్డి నా పైన అత్యాయత్నం చేసిన కేసులో మొదటి ముద్దాయి. మరి ఆ రోజు కడప జిల్లాలో వకీళ్ళంతా కూడా మా అడ్వకేట్ను అకారణంగా తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేశారనే ఏకైక కారణంతో విచక్షణ రహితంగా నరికి చంపాలని ప్రయత్నం చేస్తారని చెప్పి జిల్లా యావత్తు కోర్టు బహిష్కరించడం జరిగింది.